హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే పచ్చి నిజం ఇది. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఆనందమైన పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఏదైనా సంతోషంగా చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. రక్త సంబంధికులతో సహా బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే వస్తారు. కానీ అప్పుడు వచ్చి చాలా వర్ణిస్తూ ఉంటారు. చాలా బాగా చేశారు, ఇది బాగుంది, అది బాగుంది, ఈ బంగారాలు బాగున్నాయి, ఇది బాగున్నాయి, మీకు ఇంత ఉంది, ఆహా ఓహో అని వర్ణిస్తూ ఉంటారు. కానీ నిజమైన బంధుత్వం, నిజమైన రక్త సంబంధీకులు, ఇది బాగా వినండి ఫ్రెండ్స్, ఇది ఉన్న వాస్తవం. ఈ మధ్య నేను అనుభవించిన నిజం ఇది. మనకి ఎప్పుడైతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే మనకి నిజమైన బంధువులు, రక్త సంబంధీకులు, మన వాళ్ళు. బాగాలేదని తెలియగానే వెంటనే పరుగున వస్తారు చూసారా. నిజంగా వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోకండి. లైఫ్లోని వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాని వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు ఏంటంటే స్వార్థం, అంతే. వాళ్ళ స్వార్థం. వెళితే వాళ్ళకెక్కడ అంటుకుంటుందో అని భయపడుతూ ఉంటారు చాలామంది. కానీ ఒక్క నిజం ఏంటంటే ఎప్పుడూ అందరూ ఒకలా ఉండరు. ఎవరికైనా చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ప్రతిదీ కూడాను మనం ఎవరికైనా బాగున్నప్పుడు ఎవరిమైనా వెళతాం, వీలు కానప్పుడు పర్వాలేదు వెళ్ళకపోయినా, మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు లేదా బాగున్నప్పుడు. బట్ ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు, కష్టం అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు వీలైనంత వెళ్తూ ఉండండి. ఏదైనా వీలుంటే, ఎవరైనా కష్టంలో ఉంటే, పేదవాళ్ళు అయితే సహాయం చేయండి. ఇది మాత్రం ఉన్న వాస్తవం. మనం కష్టంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే మన స్నేహితులైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ఏమనుకోకండి. నాకు తెలిసిన విషయం మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. బాయ్ ఫ్రెండ్స్.